కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవలి గ్రామంలో వెలిసిన అతి పురాతనమైన దేవస్థానం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి దేవాలయం వెలిసి ఉంది. ఈ దేవాలయం నందు గత ఎదుటి ఆఫీసర్గా పనిచేసిన చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, నేను ఉన్నంత 2.5 సంవత్సరాల విధిలో దేవాలయ అభివృద్ధి కోసం నాకు సహకారం ఇచ్చిన భక్తాదులు మరియు పాలక మండలి సభ్యులతో కలిసి అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే ఈరోజు కొత్తగా కమిషనర్ ఆదేశాల మేరకు బాధ్యతలు చేపట్టిన వీరయ్యకు దేవస్థానం రికార్డులు అప్పగించడం జరిగింది. ఈవో చంద్రశేఖర్ రెడ్డి పేర్కొనడం జరిగింది. అలాగే బాధ్యతలు చేపట్టిన దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మాట్లాడుతూ, ఈ దేవస్థానం జిల్లాలో కాక రాష్ట్రంలో కూడా మంచి ప్రసిద్ధిగాంచిన దేవాలయమని, మహాపుణ్యక్షేత్రమని, ఈ దేవాలయ అభివృద్ధికి నా వంతు సహకారం అభివృద్ధి చేయడానికి గ్రామ ప్రజలతో భక్తాదులతో దేవస్థాన అభివృద్ధి కృషి చేస్తానని వీరయ్య తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాలయ సిబ్బంది రఘు శ్రీను పాల్గొనడం జరిగింది. ఓం నమో నారాయణాయ నమః. ఈరోజు కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవల గ్రామంలో చేసిన రంగనాథ స్వామి దేవస్థానం ముందు ఈ దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చంద్రశేఖర్ రెడ్డిని 2/4/2022 తేదీ పదవి బాధ్యతలు తీసుకుని ఈరోజు బదిలీ అయిన కమిషనర్ గారి ఆదేశాల మేరకు బదిలీ అయిన కారణంగా ఈరోజు 28వ తేదీ రంగనాథ స్వామి దేవస్థానం బదిలీ ఉత్తర్వుల మేరకు నేను ఇక్కడి నుంచి బదిలీ కాబడుతున్నందున ఈరోజు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వీరయ్య గారికి మొత్తం యావత్ రికార్డు ఛార్జీ గోల్డ్ అండ్ సిల్వరు వారికి ఈరోజు నూతనంగా బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంగా ఈ దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం, భక్తులు కూడా విరివిగా ఉన్నారు. ఈ దేవాలయ అభివృద్ధి కొరకు గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలు మరియు భక్తాదుల సహకారంతో దేవాలయము 2.5 సంవత్సరంలో చాలా భక్తుల ద్వారా కానీ మరియు సిజెప్ నిధుల ద్వారా కానీ వారి సహకారం మేరకు దేవాలయం అభివృద్ధిపూర్వకంగా నడుస్తున్నది. అదే తీరుగా నడచవలనని మనసారా దేవుని కోరుతూ నా వీరయ్య గారిని కూడా ఆ విధంగా డెవలప్మెంట్ కొరకు ఆ విధంగా పాటుపడవలసిందిగా కోరుతున్నాను. ఓం నమో నారాయణ. ఓం నమో శివాయ. నేను నంద్యాల జిల్లా గోస్వాడ మండలం గ్రూప్ టెంపుల్స్ నందు పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఇప్పుడు కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు నేను శ్రీ పెరవల్లి రంగనాథ స్వామి టెంపుల్ బదిలీ కావడం జరిగినది. ఈరోజు బి చంద్రశేఖర్ రెడ్డి కార్యనిర్వహణాధికారి నుంచి యావత్ రికార్డులను స్వాధీనం చేసుకోవడమైనది. ఈ దేవస్థానం చాలా పురాతనమైన దేవస్థానం, చాలా పవిత్రమైన దేవస్థానము. ఈ దేవస్థానమునకు నలుమూలల నుంచి భక్తాదులు అధిక సంఖ్యలో వచ్చుదురు. ఈ దేవస్థానం నా శాయశక్తుల గ్రామ ప్రజల సహకారంతో భక్తాదుల సహాయకంతో నా శాయశక్తుల దేవస్థానం డెవలప్మెంట్ చేస్తానని ప్రార్థించుతున్నాను.